హాయ్ అండి అందరికి. బస్ సీట్ కోసం నిన్న ఒక ఆడావిడ ఒక మగతను కొట్టుకున్న వీడియో ఈరోజు బాగా వైరల్ అవుతుంది. ఈ విషయం నిన్న మొన్న జరిగింది. ఇది వైజాగ్ నుండి బొబ్బిలి వెళ్లే బస్సులో జరిగింది. యాక్చువల్లీ అక్కడ గొడవ ఏంటంటే, నేను బస్ కింద నుండి ఆ సీట్లో చున్నీ వేసాను, పైకి వచ్చేసరికి మీరు కూర్చుండిపోయారు, మీరు ఎందుకు ఇప్పుడు లెగరు, అది గొడవ అన్నమాట. ఇప్పుడు ఫ్రీ బస్సు బాగా వినియోగించుకోవాలి, కానీ ఒక సీట్ కోసం అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వాలా, ఎందుకంటే ఫ్రీ బస్సు అందరికీ ఉపయోగమే, అందరికీ ఉంటది. ఫ్రీ బస్సులో డబ్బులు కట్టి వెళ్ళాలని చెప్పి అవడుకుంటది. ఇప్పుడు అదంతా ఓకే. ఒక సీట్ కోసం వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ ఎలాగున్నాయంటే, నువ్వు ఒకడికి పుట్టావు, నేను ఒకడికి పుట్టాను, ఒక సీటు కోసం అవన్నీ ఎందుకండి? ఆవిడ ఆర్గ్యుమెంట్ లో చెప్పు తీసుకొని ఆయన టపాటపమని గట్టి కొడుతుంది, కానీ ఆయన ఆలోచించి కొంచెం వెనక్కి తగ్గాడు. ఎందుకంటే లేడీస్ కదా, లేడీస్ని కొడితే మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఆవిడ ఆలోచించాలి కదా. అది ఆవిడైతే అది ఏం ఆలోచించుకుంటా ఆయన అలా కొడుతూనే ఉంది. ఇది ఎంత జరుగుతున్నా, ఎంత పెద్ద గొడవ జరుగుతున్నా సరే బస్సు కూడా ఆపకుండా వాళ్ళకి ఏదైనా సెటిల్మెంట్ చేయాలి కదా. ఇంక బస్సు అలా బస్సుదే, వీళ్ళ పని వీళ్ళదే, కొట్టు చెప్తున్నారు లోపట, ఈ బస్సు ఇంకా అలా వెళ్తూనే ఉంది. అయినా ఫ్రీ బస్సులు లేడీస్ కి బాగానే పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు, కానీ బస్ సీట్లు కూడా ఆక్యుపేషన్ పెంచకపోతే ఇలాంటి గొడవలు ఇంకా చాలా అవుతాయి. ఇంతకు ముందు టీఎస్ లో అయింది ఫ్రీ బస్ పెట్టినప్పుడు, ఇప్పుడు మన ఏపీలో అనమాట. ఒకవేళ మీరు ఆ వీడియో చూసే ఉంటే ఆ వాళ్ళిద్దరిలో ఎవరి తప్పో కామెంట్స్ లో చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే, ఆవిడ బిహేవియర్ అయితే అసలు నచ్చలేదు. నాకు తెలిసి ఆ వీడియో మీరే చూసి ఉంటారు కదా, ఆవిడ బిహేవియర్ ఎలా ఉందో, వాళ్ళు మాట్లాడే పద్ధతి. వీళ్ళందరూ ఆ మగతను కూడా స్లోగానే మాట్లాడుతున్నాడు, కానీ ఆవిడ చూడండి ఎలా మాట్లాడుతుందో. కొంచెం కూడా బస్సు ఏదో మా ప్రైవేట్ బస్సు అన్నట్టుగా మాట్లాడుతుంది ఆవిడ. బస్సు మా సొంతది, మా ప్రైవేట్ బస్సు మేమే వేయించుకున్నాం అన్నట్టుగా మాట్లాడుతుంది ఆవిడ. ఇప్పుడు బస్ కింద ఉండి చున్నీలు ఖర్చీఫ్లు, ఈ సీట్ నాది ఆ సీట్ నాది అని చెప్పేసి వేస్తారు కదా చున్నీలు, అవి అలా వేయడం కింద ఉన్న వాళ్ళకి సింపుల్ గానే ఉంటది. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నాక అక్కడ క్రౌడ్ కూడా ఎక్కువే ఉంటది, లేడీస్ కూడా ఎక్కువే ఉంటారు. వీళ్ళు నాకు తెలిసి బస్సులోని అందరిని దాటుకుని చాలా కష్టపడి లోపలికి ఎక్కే ఉంటారు. ఎక్కిన తర్వాత అంత కష్టపడి ఎక్కిన తర్వాత సీట్లు లాంటి చున్నీలు ఈ కర్చీఫ్లు చూసి సీట్లు ఖాళీగానే ఉంటాయి. ఇంత కష్టపడి ఎక్కిన తర్వాత సీట్లలో కూర్చోకపోతే వాళ్ళకి ఎలా ఉంటది? ఇప్పుడు కర్చీఫ్లు వేసిన వాళ్ళు సింపుల్ గా కింద నుండి వేసేస్తారు, ఇసిరేస్తారు సీట్లలోకి. ఇప్పుడు లోపలికి కష్టపడి ఎక్కినోడికి, ఆ క్రౌడ్ అంతా దాటుకుని ఎక్కినోడికి కొద్దిగా మండుతుంది కదా. ఎవరికైనా సరే గవర్నమెంట్ బస్సే, ఎవరికైనా సరే అది ఫ్రీయే. సో మీరు ఆ క్రౌడ్ అంతా దాటుకుని లోపలికి ఎక్కాలే గానీ ఆ చున్నీలు కర్చీఫ్లు వేసి ఏదో మీ సొంత బస్సులాగా ఫీల్ అవ్వకూడదు. నాకైతే ఆ చున్నీలు ఖర్చీఫ్లు వేసిన వాళ్ళకైతే నాకు తెలిసి కరెక్ట్ కాదు అది. నార్మల్ గా డైరెక్ట్ గా ఎక్కి కూర్చోవాల. ఈ చున్నీలు ఖర్చీఫ్లు వేసే పద్ధతి ఎలాగుందంటే, ఇప్పుడు ఫస్ట్ టైం నేను సీట్లో ఎక్కి కూర్చున్నాను, ఒక జర్నీ చేశాను. ఆ జర్నీ అయిపోతుంది అనగా అక్కడ నా పేరు రాసుకున్నాను అనుకో పెయింట్ మీద, ఇంకా ఆ తర్వాత ఆ బస్సు నేను ఎప్పుడు ఎక్కినా ఆ సీట్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నా పేరు ఉంది, నాకు సీట్ ఇచ్చేయాలి అన్నట్టుగా ఉందన్నమాట ఈ చున్నీలు ఖర్చీఫ్లు సీట్లు వేసినప్పుడు. సో నేనైతే ఈ ఖర్చీఫ్లు చున్నీలు వేసి సీట్లు అంటే కూర్చోబెట్టడం అయితే నాకు నచ్చలేదు. ఈ గొడవ మీద మన ఏపీ గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందేమో చూడాలి.